రైట్ బీజేపీ రాష్ట్ర నాయకులు గారు హైందవి ఉన్నారు, మాట్లాడదాం. మేడం ఏంటి అసలు పరిస్థితి, ఈ ముట్టడి కావచ్చు ఇదంతా కావచ్చు ఎట్లా చూస్తున్నారు? సిగ్గుశరం ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇంతకు మనుషులా లేకపోతే వాళ్ళని ఏమనాలి అసలుకి? కాదండి, ఈ దేశంలో రాజ్యాంగం రాసింది కాంగ్రెస్ పార్టీనే కదా. ఈ దేశంలో రాజ్యాంగం రాసింది కాంగ్రెస్ పార్టీనా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఇవాళ బెయిల్ మాత్రమే ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు నిర్దోషులు కాలేదు. ఇంకా సిబిఐ ఏం చెప్తుంది? హైకోర్టు చేసి స్టే ఇచ్చింది అంతే. దాని మీద అయ్యారా మీరు ఇంతగానో మెడుస్తున్నారు కదా. మరి మీరు చేసినటువంటి స్కామ్లు A to Z స్కామ్లు ఉన్నాయి మీవి. దాని మీద మరి ఎంతమందిని తీసుకెళ్ళి జైళ్ళలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటా మా పార్టీ కార్యాలయంపై దాడికి వస్తే ఖచ్చితంగా ప్రతిదాడి జరుగుతుంది. తీరుతాం ఖచ్చితంగా. కక్ష ఏముందండి? సిఐడి వాళ్ళు కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. మధ్యలో మాకేం సంబంధం? మధ్యలో మా పార్టీకి ఏం సంబంధం ఉంది? మీరు ఒకవేళ ప్రశ్నించాలి అనుకుంటే మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబిఐని ప్రశ్నించండి, అక్కడ ఉన్నటువంటి సిఐడిని ప్రశ్నించండి, అక్కడ ఉన్నటువంటి ఇంకేమైనా ప్రభుత్వ సంస్థలు ఉంటే ప్రశ్నించండి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కానీ ఆ హక్కును కాలరాస్తూ ఇవాళ మా పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేది మేము సాగించాం. ఖచ్చితంగా బరాబర్ దాడి చేస్తాము, ప్రతి దాడి చేస్తాము. వాళ్ళ నెత్తు కూడా బాగా కొడతాం. మరి అట్లా అనుకుంటే అరే మేము అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించి సర్వనాశనం చేసింది. ఇప్పుడే మన యొక్క దేశం అభివృద్ధి చెందుతా ఉంది, మన యొక్క జీడిపి అభివృద్ధిలోకి వస్తుంది. కానీ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏ రోజు కాదండి. ఇప్పుడు ఇవాళ మేము కావాలనుకుంటే మేము పోయి గాంధీ భవన్ ముందర ముట్టడి చేయలేమా? ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎందుకు చేయాలని చెప్పేసి మేము వెళ్ళి ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకుంటున్నాం. మీరు కూడా వెళ్ళండి, అన్నే కూర్చోండి, మరి ధర్నా చేయండి. నిజంగా మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మీరు నిర్దోషులుగా కావాలి అనుకున్నప్పుడు వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేయండి. మా పార్టీ కార్యాలయం ఉంది కాదు కదా చేయాల్సింది ధర్నా. మీకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉందా? పొద్దున వేస్తే నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతావు కదా రాహుల్ గాంధీ. మరి ఏ స్ఫూర్తితో మీరు ఇవాళ వచ్చి మా రాష్ట్ర కార్యాలయాన్ని మీరు ధ్వంసం చేయడానికి వస్తున్నారు? మరి 2 సార్లు అయింది, ఇప్పటికీ 4-5 సార్లు అవుతా ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రతిసారి కూడా మా పార్టీ కార్యాలయం పైన వీళ్ళు దాడులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిఘటించడమే కాదు, ఆ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఎంతమంది వచ్చినా సరే ఎదుర్కొంటాం. కానీ ఇవాళ ఒకటే చెప్తున్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చేసేటటువంటి పనిలో మేము ఎక్కడ కూడా ఆటంకం కలిగించాలని మాకు లేదు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క తీర్పు అన్నది అంతిమ తీర్పు ఇంకా మిగిలే ఉంది. కేవలం వాళ్ళు స్టే ఇచ్చింది అంతే. హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చింది, వాళ్ళు నిర్దోషులని చెప్పలేదు. కాబట్టి మీరు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి మా పీది కింద దాడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చర్య ఖచ్చితంగా లభిస్తుంది మీకు అంతే.